జరిగింది. అలాగే అక్టోబర్ నవంబర్ ఈ 2 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ కూడా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ స్టాప్ ప్రైవేటైజేషన్ అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పదే పదే అనేక ప్లాట్ఫామ్స్ లో దీని గురించి చర్చిస్తూ అనేక చర్చలు జరుపుతూ దీన్ని ముందుకు తీసుకువెళ్లి మరి దుర్మార్గ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి పాలనని ఎండగట్టడం జరిగింది. మరి 26 జిల్లాల్లో మేము ఊహించినటువంటి స్పందన లభించడము, అలాగే ఏవైతే ఈ 1 కోటి సంతకాలు మేము సేకరించామో అవన్నీ కూడా ఈ రోజున ఇవన్నీ నియోజకవర్గాల నుంచి కూడా జిల్లా కేంద్రాలకు వీటిని మరి తరలించాము. ఈ తర్వాత రేపు 15వ తారీఖు నాడు జిల్లా కేంద్రాల నుంచి కేంద్ర కార్యాలయానికి మరి ఈ సంతకాలు ఏవైతే మేమన్నీ సమకూర్చి ఒక బాక్సెస్ కింద వీటిని భద్రపరిచామో అవన్నీ కూడా అక్కడి నుంచి కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ నెల 18వ తారీఖున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పిస్తున్నారు. 18న మరి జగన్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పించబోతున్నాము. ఈ ప్రజలు చేసినటువంటి ఈ సంతకాల పత్రాలను ఇవన్నీ కూడా మీడియా ముందు ఈ రోజున అందరూ కూడా ఏ విధంగా ఈ సంతకాల సేకరణ జరిగింది, ఎంత ట్రాన్స్పరెంట్ గా జరిగింది, ఎంత చిత్తశుద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది, ప్రజలు కూడా ఏ విధంగా ఆ నియోజకవర్గాల్లో ఎలా రెస్పాండ్ అయ్యారు అనేటువంటి అంశాల మీద ఎక్కడికక్కడ కూడా మీడియా మిత్రులతో ఈ విషయాలన్నీ కూడా మా వాళ్ళంతా కూడా పంచుకోవడం జరిగింది. అలాగే మరి ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజలే వాళ్ళ పేరు, వాళ్ళ ఏ నియోజకవర్గము, డిస్టిక్, ఆ గ్రామం అన్ని కూడా వాళ్ళ మొబైల్ నంబరు, వాళ్ళ సైన్ అంతా కూడా ఉంది. ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా డిజిటలైజ్ చేసి ఆ డిజిటలైజ్ ఫార్మాట్ లో అవన్నీ ఈ కోటి మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్, వాళ్ళ మద్దతును డిజిటలైజ్ చేసి ఇవన్నీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇవన్నీ కూడా సమర్పించబోతా ఉన్నారు. అంటే ఇది ఒక్కసారి ఆలోచించండి, ఇదేదో 1 కోటి సంతకాలు కాదు. ఈ 1 కోటి సంతకాలు అనేవి 1 కోటి మంది గుండె చప్పుడుగా స్టాప్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ చేసినటువంటి సంతకాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ప్రజా ఉద్యమం ఇంత తీవ్రంగా చేస్తున్న అనేక ప్లాట్ఫామ్స్ లో అనేక మంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచన